ఏమిటి చక్రి దొరికిపోయాడా? చాణక్య, ఈ కేసు మీద మా నాన్నను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నావేమో. ఐస్ ఫ్యాక్టరీ నా పేరునుంది. దాంతో మా నాన్నకేమీ సంబంధం లేదని చెప్తాను. బయట ఉన్న మా నాన్న నీ తాట ఊలిపిస్తాడు. నువ్వు నోరు ముయ్యకపోతే నీ నోటి తీట నేను వదిలిస్తాను. ఓ రాణా ది గ్రేట్, సాక్ష్యాలకు దొరకని మనిషి, 73 కోట్లకు అధిపతి ఏమిటో ఇలా వచ్చారు. ఛాలెంజ్ నెరవేర్చుకున్నావుగా చాణక్య. చెప్పాను కదా, చాణక్య అన్నది నా పేరు, ఛాలెంజ్ చేయటం నా స్టైల్ అని. చీకట్లో మర్డర్ చేయడం తప్ప మానవత్వం తెలియని ఈ చేతులు చాచి అర్థిస్తున్నాను. పోలీసుల దాకా వెళ్ళక ముందే పరిష్కరించుకుందాం. నువ్వు ఎంత దీనంగా హీనంగా అడుక్కున్నా ఈ చాణక్య మారడు, అతని నిజాయితీ మారదు. నీ కొడుకును అప్రూవర్ గా మారిస్తే శిక్ష తగ్గుతుంది. ఎప్రూవర్ భిక్షాందేహి అని చేతులు చాచినంత మాత్రాన రావణాసురుడు చావలేదు చాణక్య. సీతను ఎత్తుకుపోయాడు. పుత్ర భిక్షాందేహి అని చాచిన ఈ చేతులు ఊరుకోవు, నీ పీక నొక్కాలనే చూస్తాయి. న్యాయం గొంతు, ధర్మం చేతులు, నీతికి ఊపిరి, ఇవి చాలా గట్టివి మిస్టర్ రాణా. వాటిని నొక్కేయాలన్నా విరిచేయాలన్నా అంత తేలిక కాదు. బీ కేర్ఫుల్. ఇదేమిటి? ప్రేమతో నీకిచ్చే కానుక. బాగుంది. నువ్వు చేసిన సాహసానికి మీ డిపార్ట్మెంట్ మెచ్చుకుని నీకు ఇస్తే నువ్వు నాకు కానుకగా ఇస్తున్నావా? ఆ స్మగ్లర్స్ నేను పట్టుకోవడానికి సహకరించింది నువ్వే కదా, కాబట్టి ఈ కానుకలో నీకు భాగం ఉంది. చూడు, ప్రేమ యాత్రలో మనసులు ఇచ్చిపుచ్చుకున్న మనం ఈ కానుకను కూడా పంచుకుందాం. ఇది మనిద్దరిదీను. వేడి వేడి బలపులు, తేనె కలల చినుకులు, మూగ మూగ పిలుపులు, ముట్టుకుంటే వణుకులు. ఓ మనసా తెలుసా, జాబిలమ్మ మీద ప్రేమ యాత్ర, జాబిలమ్మ ఇంటి దాకా జంట యాత్ర, జాజి పూల పేరు మీద ప్రేమ యాత్ర, జాబిలమ్మ ఇంటి దాకా జంట యాత్ర. ఏ దేశమేగిన ప్రేమ ఒక్కటే, ఏడేడు జన్మల బంధం ఒక్కటే, ప్రేమ లేని నాడు బ్రతుకు చీకటే, పెదవుల్ని కలిపేది ముద్దొక్కటే, ముద్దిస్తే పుట్టేటి సడి ఒక్కటే. ఆ జతులే జతలో కలిపే, జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర, జాబిలమ్మ ఇంటి దాకా జంట యాత్ర, జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర, జాబిలమ్మ ఇంటి దాకా జంట యాత్ర. నీలాల నీ కురుల తెరల మాటున ఈనాడే చూస్తున్న చంద్రబింబము, కవ్వించే కౌగిళ్ళ కథల చాటున ఈనాడే చూస్తున్న స్వర్గలోకము, మంచు గాలి తగిలితే మల్లె పూలు రగిలితే నింగి
జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర జాబిలమ్మ ఇంటి దాకా జంట యాత్ర జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర జాబిలమ్మ ఇంటి దాకా జంట యాత్ర నీలోనే చూస్తున్నా ఇంద్రధనుసులు నీకే నేనిస్తున్నా 7 రంగులు నీవు నవ్వుతుంటే తారనేరనా మబ్బుల్లో మంచాలు పరిచేయనా నీ మేలు మెరుపంతా దోచెయ్యనా ఈ రథమే కదిలే బడిలో వేడి వేడి బలపులు తేనె కలల చినుకులు మూగ మూగ పిలుపులు ముట్టుకుంటే వణుకులు ఓ మనసా తెలుసా హే. జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర జాబిలమ్మ ఇంటి దాకా జంట యాత్ర జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర జాబిలమ్మ ఇంటి దాకా జంట యాత్ర డాడీ డాడీ మమ్మీ మమ్మీ ఏడు బాబు ఏమిటంత ఆనందంగా ఉన్నావు? నీ అరుపులు వింటుంటే థర్డ్ వరల్డ్ వార్ జరిగినట్టుంది, నీ ఫేస్ చూస్తుంటే 8th వండర్ జరిగినట్టుంది. ఇది వండర్ కాదు డాడీ, మీకు అవార్డ్, మన కుటుంబానికి రివార్డ్. వాట్ ఈస్ ఇట్ మై సన్? బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మేజర్ గా నువ్వు చూపించిన ధైర్య సాహసాలను గుర్తించి ప్రభుత్వం నీకు పద్మశ్రీ బిరుదిచ్చింది డాడీ. ఇదిగో బాబు అవునమ్మా, ఎస్ పద్మశ్రీ నాగార్జున్, కంగ్రాచులేషన్. వెరీ హ్యాపీ మై డియర్ సన్. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి సాధారణమైన సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి మేజర్గానే జీవనయాత్ర ముగిసిపోతుందనుకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం నాకు ఈ గౌరవాన్ని ఇచ్చి రియల్లీ ఇట్ ఇస్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఏమండి నాకెంత ఆనందంగా ఉందో. ఆనందంగా ఉందని అలా నిలబడతానంట. ఇంత శుభవార్త తెచ్చిన అబ్బాయి నోరు తీపి చేయకున్నాను. స్వీట్స్ వెళ్ళు. హలో 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 మై డియర్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. నిజంగా ఈ రోజు నేను నీ స్నేహితులని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. పద్మశ్రీ నాగార్జున ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పుకుంటాను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరితో కూడాను. ఇప్పుడు మా అమ్మాయి సౌభాగ్యం కూడా తన శుభాకాంక్షలు చెప్పుకుంటుంది. అంకుల్ మీకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో అంకుల్ ఆరోగ్యం, అమ్మాయి సౌభాగ్యం ఆరోగ్యం మీరు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. అబ్బే అది అనారోగ్యం కాదయ్యా, అది దాని అలవాటుగా మారడం నా దౌర్భాగ్యం. ఏమండి ఒకసారి లేరండి, లోపల రండి. ఏమిటో ఆ, స్వీట్స్ అందరికి ఎలా ఆరోగ్యం? ఆ. అబ్బాయి చేతిలో టెలిగ్రామ్ ఇంకా ఎలాగే ఉంది? ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసింది? వస్తూ దారిలో నేనే చెప్పాను డాడీ. ఇకపోతే నేను వస్తూ దారిలో మన మిత్రులందరికీ చెప్పుకుంటూ వచ్చాను. అంతేకాదు రేపు సాయంత్రం ఆంధ్ర క్లబ్ లో నీకు సన్మానం చేయాలని తీర్మానం కూడా చేశాను. నో రే, ఇలాంటి విషయాలంటే నాకు డెడ్ అగేనిస్ట్ అని నీకు తెలుసుగా. ఒరే అలా అంటే ఎలారా? నా చిరకాల మిత్రుడికి పద్మశ్రీ వచ్చిన శుభ సమయంలో కాస్త సంతోషాన్ని తెలియపరచుకోవడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలారా? రే కనీసం గట్టు కుదిరికైనా ఒప్పుకోరా లేకపోతే ఆరోగ్య అనారోగ్యం పాలైపోతాడు. వాట్ యు సే మై సన్? ప్రొసీడ్ డాడీ. ఓకే ఓకే ఓకే. ఓ ఓ, ఓ. ఏమండి మీరు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు ఆ. ఈ మిలిటరీ యూనిఫామ్ లోనే ఉండాలని కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అలా ఆరోగ్యంగా పార్టీకి వెళ్ళొస్తాను మై డియర్ ఓల్డ్ బాయ్. అలాగే వెళ్ళండి యంగ్ మేజర్ గారు. యంగ్
ఆ మాట అనేసరికి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి పార్టీకి ఆలస్యం అయితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. పదండి అలాగే పదండి. అలాగే హలో చాణక్య హియర్. నేను 2 టౌన్ ఎస్ఐన్ సార్. లాకప్ లో ఉన్న ఇద్దరు రౌడీలు స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అలాగా, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతం లేదు సార్. అంకుల్, ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశారు. ఆయనకేదో అర్జెంట్ పని ఉందట. సరాసరి ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తాను. వెరీ గుడ్. ఆగండి ఆగండి. అబ్బా, ఏమి జానకి నీకు పిచ్చి? పిచ్చి కాదండి, నరుడు చూపుకి నల్లరాయ పగులుతుందంటారు. మీకింత గొప్ప సత్కార్యం జరుగుతుంటే ఎంతమంది దిష్టి తగులుతుందో. ఆంటీ, నువ్వు చెప్పింది కూడా ఈ శుభ సమయంలో నువ్వు తుమ్మనమనే. ఏమిటి జానకి, అందరూ నవ్వుతుంటే నువ్వు మాత్రం సీరియస్ గా ఉన్నావేంటి? ఎలా నవ్వుతుంది అంకుల్? మీకు జరిగే సత్కారాన్ని కల్లారా చూసుకోలేకపోతుందని పొద్దు నుంచి దిగులుగా ఉంది. అదే, నువ్వేం దిగులు పడక్కర్లేదు. నేను ఒక ఐడియా చెప్తా విను. రేపు జరిగే ప్రోగ్రామ్ అంతా టీవీలో రిలీజ్ చేస్తారు. దానికి రేపు సాయంకాలం 5 గంటలకి ఈ సోఫాలో నువ్వు ఇక్కడ కూర్చో, నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడు కూతురు. మీరు ఆ సోఫాలో కూర్చోండి. ఇక్కడ జానకి, రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను, నువ్వు కూడా నా వంక చూసి ఇలా అన్నాను. అప్పుడు మేము తల్లి ఇలా మూసుకోవాలి, అంతే కదా? ఓకే. ఇంకా ఆలోచిస్తారేమిటి సార్? వారు దేశభక్తులు, మీరు డ్యూటీలో సిన్సియర్ ఆఫీసరు. వెయ్యండి సంఖ్యలు.